నిన్న పార్లమెంట్లో ఒక వినూత్నమైన ఘటన జరిగింది. దాని మీద చిత్రగుప్తులు మనం ఘాటైన స్పందన కూడా ఇచ్చినాం మొన్న జరిగిన ప్రమాణ స్వీకారం. జై భీమ్, జై భీమ్, జై పాలస్తీన్ అని చెప్పి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, గంగా జమునా తహసీబ్ మొహబ్బత్ కి దుకాన్, ఎవరు అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడిన మాటలకు నిన్ననే మనం ఘాటైన జవాబు ఇచ్చుకున్నాం, ఆధారాలతో ఇచ్చుకున్నాం, ఫ్యాక్ట్స్ బేస్డ్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు రాజ్యాంగ చట్టం ఏం చెప్తుందో, చట్టాలు ఏం చెప్తాయో, సెక్షన్ 102 and 103 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం డిస్కస్ చేస్తుందో అది కూడా డిస్కస్ చేస్తాం. దానికంటే ముందు మొహబ్బత్కి దుకాన్ ఏమడుగుతున్నానంటే, ఒక చిన్న పిల్లని బాలికను, 6 సంవత్సరాల బాలికను రేప్ చేసినోడి పైన ఒక్క నీ నోట్లకైనా మాట రాదు. ఎందుకు? మీ కోమోడనా? మీ కోమోడు ఉంటే ఏం చేసినా నడుస్తుందా? అటు కేవలం ముస్లిం ఉంటే చాలా ఇక 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 రాజ్యాంగం మనకి వర్తించదా? కేవలం మళ్ళీ షరియా ఇంప్లిమెంట్ చేద్దాం కదా ఈడ. మీ ముస్లిం లీగ్ బాగా డిసైడ్ చేస్తుంది కదా, కోసి పడేద్దాం కదా, ఏ అవయవాలు గోయాల్లో మళ్ళీ అవి కోసి పడేద్దాం కదా రేపు చేస్తే. మరణ శిక్ష పడ్డది కదా ఒక్కోడికి. ఉత్తరప్రదేశ్లో పడ్డది, ఒరిస్సా హైకోర్టులో పడ్డది. ఉత్తరప్రదేశ్ హైకోర్టు కూడా మౌల్వీ రెహమాన్ గారిని కన్విక్ట్ చేసింది, మదర్సాలా రేప్ చేసిండాడు. అట్లనే మన ఒరిస్సా హైకోర్టు అయితే సీదా ఉరిశిక్ష, డెత్ సెంటెన్స్ ఇచ్చింది షేక్ ఆసిఫ్ అలీ గారికి. 6 సంవత్సరాల బాలికనా మీరు చేసేది? ఇవి మీకు కనబడాయి. సో అది జర పక్కకు పెడితే అసదుద్దీన్ ఓవైసీ, లెట్ మీ డిస్కస్ ఓన్లీ టు ది సబ్జెక్ట్ వాట్ యూ హ్యావ్. పెద్ద చేసినావు కదా, యూ హ్యావ్ డన్ ఎ రక్కస్ ఇన్ పార్లమెంట్. సో దాని మీద జరసేపు మాట్లాడదాం. బయటకు వచ్చి ఏమన్నాను, ఏ సెక్షన్ ప్రకారం నన్ను తప్పు పడతారు మీరు? అసలు నువ్వు లండన్లో పోయి బ్యారిస్టర్ చదువుకున్నావా లేకపోతే బార్ టెండర్ లెక్క పనిచేసినావా? ఇవాళ అడుగుతున్నా, నేను గర్జించి అడుగుతున్నా, భారత రాజ్యాంగానికి కట్టుబడి అడుగుతున్నా. ఎందుకంటే నీ నాలెడ్జ్ కోడిది మాకు ఇంత, నువ్వు ఏ కేసులు కొట్లాడినావు నాకు ఇంతవరకు అయితే తెలియదు. నువ్వు నల్లకోట వేసుకుంది నేను ఒక్కసారి చూడలే. నల్ల మాటలు, నల్లమోకపు చాతలు, నల్లమోకపు రాజకీయాలు, గివి చేసుట్లో మాత్రం నంబర్ 1 ఉంటావు నువ్వు. పర్సనల్గా నేను నిన్ను ఒకటి అడుగుతున్నా, ఏంటంటే నువ్వు ఏ కేసు కొట్లాడినావు నల్లకోట వేసుకొని నాకు ఒకసారి చూపెట్టు. ఒకనాడు కూడా నువ్వు నాకు బ్యారిస్టర్ కనబడలే. ఏదో పేపర్లలో సెక్షన్లు రాసుకొని వచ్చి పక్కకున్న లాయర్లు చెప్తే వచ్చి మాట్లాడేసి నేను బ్యారిస్టర్ అంటే ఏడవుతుందని అడుగుతున్నా. మళ్ళీ గంత సొక్కమైనోడివి ఏ ఆర్టికల్ ఏ కాన్స్టిట్యూషన్లో రాసి చెప్పురాని అన్నారు. ఇగో నీ కాన్స్టిట్యూషన్ పెడుతున్నా, ఇప్పుడు నీ నోట్లో మన్ను పడుతుంది, ఈ చూడు. ఆర్టికల్ 102 అండ్ ఆర్టికల్ 103 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తున్నదంటే, ఆర్టికల్ 102లా ఏ పర్సన్ షాల్ బి డిస్క్వాలిఫైడ్ ఫర్ బీయింగ్ చూజన్ అండ్ a person shall be disqualified for being chosen as and for being a member of either house of the parliament. అంటే ఒక పార్లమెంటేరియన్ ఐదర్ లోక్సభ ఆర్ రాజ్యసభ, ఆయనని ఏ కారణాల వల్ల మనము ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయొచ్చు ఆర్ డిస్క్వాలిఫై చేయొచ్చు అనే ముచ్చట్ల వాళ్ళు 1, 2, 3, 4, 5, 6 అట్లా కొన్ని క్లాజులు ఇచ్చిండ్రు. ఆ క్లాజులల్లో మెయిన్ క్లాజ్ ఈయనకి ఏదైతే వర్తిస్తుందో, అసదుద్దీన్ ఓవైసీ కాన్ కోల్ కేసు ఉండలేనా అవి, and I'm reading this in English. If he is not a citizen of the India or has voluntarily acquired the citizenship of a foreign state or is under any acknowledgement of allegiance or adherence to a foreign state. ఈ మీది చూసే ఇగో కింద చూసుకో, ఆర్ ఇదైనా ఇదైనా అండ్ లేదాడా. ఆర్ అంటే ఇదైనా ఉండొచ్చు, ఇట్లనైనా చేయొచ్చు. సిగ్గు తప్పినోడా ఇప్పుడు ఏం చెప్పినవో చూడు. or is under any acknowledgement of allegiance or adherence to a foreign state. Why there is an adherence from you to a foreign state? ఇది మిమ్మల్ని ఖచ్చితంగా కోస్తుంది కదా మీ సభ్యత్వాన్ని. ఆర్టికల్ 103 ఏం చెప్తుందనంటే, బార్టెండర్లా బతుకుతున్న బ్యారిస్టర్ ఆర్ బ్యారిస్టర్లా బతుకుతున్న బార్టెండర్, నీకు నేను ఏం చెప్తున్నానంటే, ఆర్టికల్ 102 డైరెక్ట్లీ డిస్క్వాలిఫైస్ యూ. ఆర్టికల్ 103 ఏం చెప్తుందనంటే, ద స్పీకర్ కెన్ ఇనిషియేట్ యువర్ డిస్క్వాలిఫికేషన్ రైటింగ్ రిక్వెస్టింగ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ టేక్ ఎ డెసిషన్ ఇన్ కన్సల్టేషన్ విత్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ దిస్ కంట్రీ. అంటే లోక్సభ స్పీకర్కి హక్కు ఉంటుంది నన్ను డిస్క్వాలిఫై చేసేది. ఆయన రాష్ట్రపతి గారికి ఒక రిక్వెస్ట్ పంపాలా.
ఇగో ఈ అడ్డమైన వాళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు. ఈ అడ్డమైన నల్లమోక పోళ్ళు పార్లమెంట్ సాక్షిగా అడ్డమైన ముచ్చట్లు వేసి దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. పిచ్చి మాటలు, అంతే, సబూత్ లేని మాటలు, బేస్లెస్ మాటలు. నువ్వు సపోర్ట్ చేస్తే అందరు చేయాలన్నా జై పాలస్తీన్ అనంట, అది కూడా పార్లమెంట్లో ఇట్లా చేస్తున్నాడు. ఈయన సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి ప్రెసిడెంట్కి లేఖ రాస్తే ఇన్ కన్సల్టేషన్ విత్ ది ఎలక్షన్ కమిషన్ని సంప్రదించి ప్రెసిడెంట్కి ఆ హక్కులు ఉంటాయి. ఓఎస్సీ జై శ్రీరామ్, జై భారత్, జై తెలంగాణ. మళ్ళీ చెప్తున్నా, బరాబర్ సపోర్ట్ చేస్తాం ఇజ్రాయెల్కి. ఏం బిక్తో పిక్.